చెరువు పట్టణం రుక్మిణి థియేటర్ ఆవరణలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొల్కూరి నరసింహారెడ్డి ఆయన సతీమణి కొల్కూరికి తరణం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి రంగోలీ కాంపిటీషన్స్ ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పటాన్ చెరు పట్టణంలో రుక్మిణి థియేటర్ ఆవరణలో కొల్కూరి తరణం రెడ్డి మొదటిసారిగా నిర్వహించిన రంగోలీ కాంపిటీషన్ ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్లోల సరితారెడ్డి, కలువ అర్చితారెడ్డి, పాలిటెక్నిక్ లెక్చరర్స్ రాధిక, దీపికారెడ్డి ఇరువురు విచ్చేసి రంగోలీ కాంపిటీషన్ కార్యక్రమాన్ని మహిళలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజీ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్లు, మరి ప్రిన్సిపల్ అందరూ కూడా వారి కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనేక మంది సోదరులు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు సమయం చాలా దాటిపోతుంది కాబట్టి వచ్చినటువంటి అందరూ కూడా సంక్రాంతి అండి. ఇక్కడ వచ్చిన అందరు ఆడపడుచు వాళ్ళు టైం తీసుకొని మళ్ళీ రంగోలీ వేయడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము ఈ ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం అయినా ఇంత బాగా సక్సెస్ఫుల్గా చేశారు కాబట్టి ప్రతి ఇంటి మా ఆడపడుచులాగా వచ్చి వాళ్ళు ఏదైతే పార్టిసిపేట్ చేశారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. స్పెషల్గా స్టూడెంట్స్కి కూడా థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇవ్వలేకపోయినా ఎంకరేజ్మెంట్ పార్టిసిపేట్ అవ్వడమే ఒక మంచి అనుభవంగా ఫీల్ అవ్వాలి. బట్ చాలా కష్టతరమైనటువంటి బాధ్యతను టేకప్ చేసిన మేడం గారు నా షీ విల్ అనౌన్స్ ద రిజల్ట్స్. 5th 25 number. ముఖ్యంగా విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజీ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీ ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్లు, మరి ప్రిన్సిపల్ అందరూ కూడా వారి కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనేక మంది సోదరులు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు సమయం చాలా దాటిపోతుంది కాబట్టి వచ్చినటువంటి అందరూ కూడా ఇవ్వలేకపోయినా ఎంకరేజ్మెంట్ పార్టిసిపేట్ అవ్వడమే ఒక మంచి అనుభవంగా ఫీల్ అవ్వాలి. బట్ చాలా కష్టతరమైనటువంటి బాధ్యతను టేకప్ చేసిన మేడం గారు